అసలు ఇంకేదైనా కావచ్చు, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా కావచ్చు కదా సార్. అంటే ఇప్పుడు దీన్నే వాళ్ళు మా మెడ మీద కత్తి పెట్టి పని చేయమంటే చేస్తామా? మాకు జాబ్ సెక్యూరిటీ లేకపోతే ఎవరికి మెడ మీద కత్తులు ఎవరి దగ్గర పెట్టరు, ఈవెన్ ప్రైవేట్ కూడా పెట్టరు మెడ మీద కత్తులు. సో ఇవన్నీ మనం ఎగ్జాగరేషన్స్ మాట్లాడుకుంటాం తప్ప మీరు మీ మెడ మీద పెడుతున్నారా? మీ బాస్ మీరు ప్రైవేటే కదా, మీ మెడ మీద కత్తి పెట్టారా? ఇప్పుడు టార్గెట్స్ డెఫినెట్ గా ఉంటాయి. టార్గెట్ వేరు కత్తి వేరు, టార్గెట్ వేరు కత్తి వేరు. జాబ్ సెక్యూరిటీ ఉండదు సార్. నేను చెప్తాను కదా, జాబ్ సెక్యూరిటీ నేనైనా మా వాళ్ళకైనా టార్గెట్ డెఫినెట్ గా మనకి ఇంత రీచ్ కావాలి. చూస్తాం 5 నెలలు 6 నెలలు సంవత్సరం చూస్తాం. టార్గెట్ వేరు కత్తి వేరు. టార్గెట్ పర్ఫార్మెన్స్, కత్తి చంపడానికి గుర్తుపెట్టుకోండి. మన సంపమంటాం అయింది. చంపడం అంటే ఉద్యోగం, ఇక్కడ చంపడం అంటే మెడ మీద కత్తి అంటే ఇక్కడ ఉద్యోగం ఫైర్ కాదు, మెడ మీద కత్తి చంపడమే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రైవేట్ లో మా దగ్గర ఎట్లా ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఇంప్రూవల్ రిపోర్ట్, PIP పర్ఫార్మెన్స్ ఇంప్రూవల్ ప్లాన్ అని ఉంటుంది. ఒక ఉద్యోగం రిపీట్. భరత్ గారు, నేను దురదృష్టవశాత్తు నా ప్రాబ్లం ఏంటంటే, మీకు నాకు ప్రాబ్లం ఏంటంటే, నేను ఎక్కువ చూస్తున్నాను, సమాజం గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను, అట్లా పిల్లల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను, ఎఫిషియన్సీ గురించి ఆలోచన చేస్తున్నాను, వాల్యూ ఫర్ మనీ గురించి ఆలోచన చేస్తున్నాను, ట్యాక్స్లు ఏమైతున్నాయో గురించి ఆలోచన చేస్తున్నాను, ప్రజలకు ఎందుకు విద్య అందుబాటులో ఉండేది ఆలోచన చేస్తున్నాను, ఎందుకు ప్రైవేట్ స్కూల్ పుట్టగొడుగులాగా వస్తుందని ఆలోచన చేస్తున్నాను, ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఎడ్యుకేషన్ సరిగ్గా ఉండలేదని ఆలోచన చేస్తున్నాను, ఎందుకు ప్రభుత్వ ఉద్యోగాలు కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని ఆలోచన చేస్తున్నాను. సో రకరకాల దేశాలలో ఎట్లా ఉంది అనేది ఆలోచన చేస్తున్నాను. సో ఇది ఎక్కువ ఆలోచన చేయడం వలన నాకు మేబీ ఐ థింక్ ఐ మీన్ డిఫరెంట్ ఏమో, కానీ బట్ అల్టిమేట్ గా ఇట్ ఈస్ సొసైటీ. యా సార్, ఇప్పుడు మీ రిపోర్ట్ లో ఒకటి ఇంపార్టెంట్ థింగ్ చెప్పారు, 95% వేతనాలకే ఖర్చు అవుతున్నాయి, 5% మాత్రం. బాబు నమస్తే, ఈ వేతనాలు ఆపేసాయి. అదే అంటే నేను చెప్తున్నా, వేతనాలు ఆపేశారు. సార్ అడుగుతున్నా, వస్తున్నాను ఒక టాపిక్ తర్వాత. విద్యులైనటువంటి మీలాంటి న్యూస్ వాళ్ళు కూడా ఒక టాపిక్ పట్టుకొని ఒక టాపిక్ తర్వాత ఇంకో టాపిక్ వస్తున్నాను సార్. ఇప్పుడు దీనిలో నేను అడగబోయే క్వశ్చన్ ఇదే టాపిక్. నేను అడగబోయే క్వశ్చన్ సార్, సాలరీ కాదు, మీరు పూర్తిగా క్వశ్చన్ వినలేదు సార్. మీరు పూర్తిగా క్వశ్చన్ మీ పూర్తిగా వినండి సార్. ఈ క్వశ్చన్ పూర్తిగా వినండి. మీరు చీల్చి దాన్ని చీల్స్తున్నారు. ఓకే సరే నా క్వశ్చన్ వినండి. నేను ఈ శాలరీకి సంబంధించిన కాదు, చెప్పండి. దాని గురించి నేను చెప్పాను, దాని గురించి కాదు క్వశ్చన్. దాని గురించి మాట్లాడాను, అయిపోయింది, క్లారిఫికేషన్ ఇచ్చేసాను. మీరు ఇంకా వేరే దాని గురించి అసలు దాని గురించి కాదంటారు, శాలరీ గురించి కాదు. సో ఇప్పుడు 95% ఇది అయిన తర్వాత 5% మాత్రమే మిగతా వాటికి ఖర్చు అని చెప్పారు కదా. ఈ 5% ఖర్చు ఎటువైపు పోతుందంటే చాక్ పీస్ లా లేకపోతే అదా? మిగతా 5% మీ ఫైండింగ్స్ లో ఖర్చులు ఎటువైపు ఉన్నాయి? రెండోది, ఆ మిగతా వాటికి అంటే ఇప్పుడు ఈ వేతనాల బడ్జెట్ ఎక్కువ పోతుంది, మిగతా బడ్జెట్లు ఇప్పుడు మన దానిలో 7.8% ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెడుతున్నారు. ఢిల్లీ లాంటి రాష్ట్రాలు 20 నుంచి 25% వరకు ఖర్చు పెడుతున్నాయి. సో మనం కూడా ఇప్పుడు ఈ తీసేస్తే గనక 20% కాదు, ఫర్ ఎగ్జాంపుల్ 12% ఖర్చు పెట్టింది అనుకోండి. ఇప్పుడు 7.5లో 95% అయింది కదా. అంటే ఇంకొక ఆల్మోస్ట్ 30 to 40% ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కట్టుబెట్టడానికి అవకాశం ఉంది కదా. ఒకవేళ ఇది ప్రభుత్వానికి ఆ రికమెండేషన్, మీరు 7.5 నుంచి ఖచ్చితంగా 12% అన్నా ఖర్చు పెట్టాల్సిందే, 20% కాదు సార్ ఢిల్లీ లాగా. ఎందుకంటే ఢిల్లీకి ఇరిగేషన్ ఇవన్నీ ఉండవు, అది అక్కడ పొలాలు అది ఉండదు కాబట్టి ఇరిగేషన్ కు మేజర్ గా మన కాంపనెంట్ పోతుంది. సో 12% అయినా ఖర్చు పెట్టమని గట్టిగా మీరు చెప్పొచ్చు కదా. మేము 18% రికమెండ్ చేశాం, నంబర్ 1. ఓకే, మా రికమెండేషన్స్ అన్ని కూడా స్ట్రాంగే, రైట్. సో ఇప్పుడు మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను, ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు 12% పెట్టాల్సిందే, పెట్టండి దయచేసి ప్లీజ్, ఎందుకంటే చాలా అవసరం ఉంది. ఓకేనా? ఓకే, ఐ ప్లీడెడ్. సో 18% ఖర్చు పెట్టి, సో హైయెస్ట్ ఎందుకు తగ్గుతూ వస్తుంది అంటారు ఈ బడ్జెట్ అలొకేషన్? రీజన్ ఏమన్నా కనిపించిందా బడ్జెట్ అలొకేషన్? ఏం లేదా, పాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కంబైన్డ్ ఆంధ్రలో 11% తగ్గించుకుంటూ 6.4 తీసుకొచ్చాడు. అందుకనే ఆయన మీద నేను యుద్ధం చేశాను. సో ఆయన విద్యను నాశనం చేశాడు. సో దాని గురించి ఇదంతా హిస్టారికల్ రీజన్ వచ్చింది. గత 10 సంవత్సరాల నుంచి నాశనం అయింది దాని గురించే. సో ఇప్పుడు అది పెంచాలి, ఈయన కొంచెం 7.4 చేశారు ఈ ముఖ్యమంత్రి గారు. సో నవ్ ఐఎమ్ హోపింగ్ దట్ ఐ థింక్ అట్లీస్ట్ డబుల్ డిజిట్ అన్న చేస్తారని నేను చాలా ఆశపడుతున్నాను, చేయాల్సిందే. మీరు కేసీఆర్ గురించి మాట్లాడితే RS ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి గురుకులాలు స్టార్ట్ చేసింది ఎవరు,
హార్టికల్చర్ యూనివర్సిటీ పెట్టింది ఎవరు, ఇవన్నీ చేసింది కేసీఆరే కదా, ఎట్లా మాట్లాడతారు మీరు అని ఆయన క్వశ్చన్ చేశారు. అరే మహానుభావ, 800 గురుకులాలు స్టార్ట్ చేశారు. 10%. గురుకులాల పిల్లలందరూ కలిపితే మీరు లెస్ దాన్ 10% ఉంటారు. ఆయన కూడా గురుకులాలు శాంక్షన్ చేసి ఒక్క బిల్డింగ్ కట్టలేదబ్బా. మరీ ఘోరంగా ప్రైవేట్ రెంట్ తీసుకొని అక్కడే పాపం అందరిని ప్యాక్ చేసి చాలా ఘోరమైనటువంటి ప్రైవేట్ అకామిడేషన్ లో ఉంచాడు కదా. తప్పు కదా అది. ఆయన గురుకులాల మీద పాలిటిక్స్ చేస్తున్నాడు. ఇది ప్రవీణ్ కుమార్ గురించి ఏం మాట్లాడుకోను. ఆయన ఒక పెద్ద చేంజ్డ్ పర్సన్, ఆయన ఒక పర్వర్టెడ్ పొలిటీషియన్ అయిపోయాడు. పక్కన పెట్టండి ఆయన్ని. సో గురుకులాలు ఆయన చేసినంత వరకు బాగానే చేశాడు ఆయన ఉన్నప్పుడు. కానీ బట్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏం గురుకులాల గురించి చేయలేదు. కొత్తగా శాంక్షన్ చేశాడు, ఆ ప్రైవేట్ దాన్ని సావండి అన్నాడు మిమ్మల్ని. కనీసం ఒక్క బిల్డింగ్ అట్లేదు. ఇదే ప్రవీణ్ కుమార్ గారు పాపం మనం టేకప్ చేద్దామని అప్పట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ టేకప్ చేద్దామని టెండర్స్ ఆఫర్ చేస్తే ఆయన పిలిపించి బూతులు తిట్టాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సీఎం గారు. సో మరి అది కూడా మరి చెప్పాలి ఆయనే. ఆ రోజు ఎందుకు మరి ఆయన టేకప్ చేయలేదు, ఎందుకు ఆయన టెండర్స్ కాల్ఫర్ చేసి మళ్ళీ ఎందుకు క్యాన్సిల్ చేయించుకున్నాడు, అది బడ్జెట్లో పెట్టిన తర్వాత కూడా డబ్బు పెట్టిన తర్వాత కూడా టెండర్స్ కాల్ఫర్ చేస్తే పిలిపించి తిట్టాడు సీఎం గారు. అది కూడా చెప్పానండి. మరి ఈయన అంతకుముందు ఒకటి ఇప్పుడు ఒకటి మాట్లాడుతున్నారు. జస్ట్ ఫర్గెట్ అబౌట్ ప్రవీణ్ కుమార్ అబ్బా. సో డిగ్రీ మన గురుకులాలు అనేది సొల్యూషన్ కాదు. గురుకులాలు ఓన్లీ 6-7% మంది విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. మిగతా అందరూ కూడా మనకి నేబర్హుడ్ స్కూల్స్, మండలంలో ఉన్నటువంటి నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్ చాలా ఇంపార్టెంట్. ఏ దేశంలో కూడా గురుకులాల ద్వారా విద్య అభివృద్ధి చెందలేదు. అన్ని దేశాలలో నేబర్హుడ్ స్కూల్స్ ద్వారానే, మండలంలో ఉన్నటువంటి ఇంటి దగ్గర ఉన్నటువంటి స్కూళ్ళ ద్వారానే అభివృద్ధి జరిగింది. సో గురుకులాల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అంటే గురుకులాలు వీళ్ళు ఎగ్జాంపుల్ చెప్తున్నారు. సర్వేల నుంచి చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు వచ్చారు, డీజీపీ వచ్చారు, మెరిట్